వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి చూడబోతున్నాము. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 30, 2024న జరగగా డిసెంబర్ 3, 2023న ఫలితాలు వచ్చాయి. అందులో అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్కి 64 స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీపై విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న కొలువు తీరింది. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారిచే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించింది. ముఖ్యమంత్రి గారితో పాటు మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. అది కూడా 32,532 ఓట్ల మెజారిటీతో. డిసెంబర్ 7, 2023 రోజున జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పులే ప్రజాభవన్గా మార్చాడు. ఆ సమావేశంలో ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఒకటి అభయహస్తం పేరిట చట్టం తేవడానికి ఉద్దేశించిన ముసాయిదా ఫైలుపై మొదటి సంతకం చేశారు. అండ్ రెండవ సంతకం హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన తుమ్మర్ రజనీకి ఉద్యోగం ఇస్తూ రెండవ సంతకం చేశాడు. ఆ అమ్మాయి రజనీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్టు మేనేజర్గా నెలకు 50,000 వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చాడు. జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి 64 సీట్లు, బీఆర్ఎస్కి 39 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఏఐఎంఐఎంకి 7 సీట్లు, సిపిఐకి 1 సీటు వచ్చాయి. శాఖల వివరాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోం పురపాలక, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖలు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంద్రశాఖ. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత శాఖ. జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, పర్యాటక శాఖ. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ. శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ. పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ. దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి R&B, సినిమాటోగ్రఫీ. అనసూయ సీతక్క మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ. కొండ సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ.